నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, పాకిస్తాన్ లోని మసీద్ పైన కాల్పులు జరిగినాయి. సో దాన్ని పేల్చేశారు. ఏంటి సార్ రీజన్? అంటే అక్కడ మసీద్ పైన అటాక్ చేయడం. ఆత్మాహుతి దాడి అండి. అది ఆత్మాహుతి దాడి అంటే తెలుసు కదా. అంటే వాళ్ళు బాంబుల్ని కట్టుకొని వెళ్ళి దాన్ని పేల్చేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు, ఇతరులు చనిపోతారు. ఇది ముస్లింల్లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మాహుతి దళాలు అనేక ఉగ్రవాద సంస్థల్లో ఉంటాయి. అలాగే మనకు నాన్ ముస్లిం అని చెప్పాలంటే ఒక శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళకి మాత్రమే అలాంటిది ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఇన్సర్జెన్సీ మూమెంట్స్ అంటారు వీటిని. సో ఇన్సర్జెంట్ మూమెంట్స్లో ఆత్మహత్య దళాలు ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్లోనే ఉంటాయన్నమాట. సో జనరల్గా ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే వాళ్ళే చనిపోవడానికి సిద్ధమవుతారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళని ఏం చేయలేరు. అలాగే రాజీవ్ గాంధీని కూడా అలాగే చంపారు, ఆత్మాహుతి స్క్వాడే. సో అలాగా ఇప్పుడు పాకిస్తాన్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేమంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో తర్లై కలన్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఖదీజా తుల్ కుబ్రా అనే ఒక మసీద్ ఉంది. ఇది మామూలుగా పాకిస్తాన్లో ముస్లింల్లో ప్రపంచవ్యాప్తంగా సున్నీలు, షియాలు అని రెండు వర్గాలు ఉంటాయి. పాకిస్తాన్లో సున్నీలు మెజారిటీ, గవర్నమెంట్ది కూడా సున్నీ గవర్నమెంటే. అయితే షియాలు కూడా ఉంటారు అక్కడ. షియాలు ఒక 10 to 15% పాకిస్తాన్లో ఉంటారు, మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళు. సో ప్రపంచవ్యాప్తంగా సున్నీలకి షియాలకు కూడా పడదు, వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. సో అలాగా పాకిస్తాన్లో కూడా షియాల మీద సున్నీల అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇది షియా మసీద్ అనమాట. ఈ మసీదు మైనారిటీకి సంబంధించిన షియా మసీదు. ఈ మసీదు నిన్న ఫ్రైడే ప్రేయర్స్ జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి గన్ పట్టుకొని లోపలికి రాబోతుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. సెక్యూరిటీ మీద వీళ్ళు కాల్పులు జరిపారు. అతను ఆ వ్యక్తి కాల్పులు జరిపి లోపలికి వెళ్ళి, అదేంటంటే వందలాది మంది గుంపుకూడి ప్రేయర్స్ చేస్తున్నారు, పెద్ద మసీద్ అది. సో వెళ్ళిపోయి తనను తాను అది డెటనేటర్ పెట్టుకొని పేల్చేసుకున్నాడు. పేల్చేసుకునేసరికి అది వందల మందికి తగిలింది లోపల. ఆ గుంపులోకి వెళ్ళిపోయాడు ఇతను. సో అట్లా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 70 మంది వరకు చనిపోయారని, ఇంకొక 169 మంది హాస్పిటల్లో వివిధ హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో ఉన్నారని ఇది చెప్తున్నారు. దీని మీద ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్, తర్వాత అమెరికా, వివిధ దేశాలు కూడా స్పందించాయన్నమాట. ఇది ఇంకోటి ఏంటంటే ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షరకత్ మిర్జియోయేవ్ అనే ఆయన అక్కడ 2 day విజిట్కి వచ్చాడు, థర్స్డే వచ్చాడు. సో అది చూసి వీళ్ళు సందర్భం కూడా ఒక వేరే దేశ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అయితే ప్రచారం, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం వస్తుంది అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. ఇది ఏ టెర్రరిస్టుల పని అంటే ఇప్పటి వరకు ఐసిల్ అంటారు, ఐసిస్ పేరు అంటారు కదా, ఐసిస్ వాళ్ళదే. ఐసిస్నే ఐసిల్ అని కూడా పిలుస్తారు. ఐసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవంత్ అంటారు అనమాట. మామూలుగా ఐసిస్ అంటేమో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అంటే ఇది 2004 ప్రాంతంలో అల్ ఖైదాకి స్ప్లింటర్ గ్రూప్స్ అంటారు. అల్ ఖైదా నుంచే వేరే గ్రూప్గా ఫామ్ అయ్యి ఐసిస్ ఏర్పడింది. 2004 సిరియా అంతర్యుద్ధంలో ఏర్పడింది. అక్కడ నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఐసిస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒకప్పుడు బలంగా ఐసిస్, అల్ ఖైదా వీళ్ళంతా ఉన్నారు. ఇది ఇంకొక ఐరనీ ఏమంటే, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులను పెంచి పోషించింది పాకిస్తాన్. వాళ్ళు డైరెక్ట్ గా ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆ మధ్య ఒప్పుకున్నాడు కూడా. మనకి పాకిస్తాన్కి మధ్య వార్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియాతో కూడా ఒప్పుకున్నాడు, ఒకప్పుడు మేము చేసాము, అది అమెరికా కోసం చేసాము అనేది కూడా ఆయన ఒప్పుకున్నాడు. అంటే కొన్నేళ్ల పాటు వాళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. వాళ్ళకి తయారు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం. ఇండియాలో టెర్రరిజానికి పాకిస్తాన్ కాకుండా ఇంకా ఏ దేశం టెర్రరిజం ఇక్కడ లేదు మనకి. ఇండియాలో టెర్రరిజం ఉందంటే అది పాకిస్తాన్ హ్యాండ్ లేకుండా ఎక్కడా లేదు. అలాంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా టెర్రరిజానికి గురయ్యే దేశం ఏదంటే పాకిస్తాన్, ఇండియా కంటే కూడా. అంటే అదేదో అంటారు కదా, వాళ్ళు పెంచిన పాము వాళ్ళని కాటేస్తున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు పెంచి ఒకప్పుడు పోషించిన టెర్రరిస్టులకి వాళ్ళే బలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి పాకిస్తాన్ లో ఇటు నార్థన్ అండ్ ఇటు సదరన్ రెండు వైపులా కూడా
టెర్రరిస్టులతో పోరాడాలని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కేమో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది. బెలూచ్ అనే ఒక ప్రాంతాన్ని బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే అది మొత్తం పాకిస్తాన్ ఎకనామీలో 40% అక్కడి నుంచి వస్తుంది, కానీ 4-5% కూడా దాని బడ్జెట్ అక్కడ పెట్టట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ జనాభా తక్కువ, రెండోది మొత్తం పాకిస్తాన్ బడ్జెట్ అంతా కూడా పంజాబ్ అండ్ సింధు ప్రాంతాల్లోకి మొత్తం వెళ్ళిపోతుంది డెవలప్మెంట్ అంతా. సో అందుకని అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా బలపడుతుంది. ముఖ్యంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, బాగా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా దాంట్లో చేరుతున్నారు. ఈ మధ్య కూడా ఇద్దరు అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా మోడర్న్ గా ఉన్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా దాంట్లో చేరి పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేస్తూ ఆ క్రమంలో వాళ్ళిద్దరు చనిపోయారు. ఆ చనిపోక ముందు వాళ్ళిద్దరు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో కూడా బాగా వైరల్ అయింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రావిన్స్ ఉంటది. అక్కడ టీపీటీ అంటారు. అంటే టీపీటీ అంటే తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్. దీన్నే సింపుల్ గా పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. అంటే పాకిస్తాన్ లో తాలిబాన్స్ ఉంటారు. తాలిబాన్ యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాను, కానీ పాకిస్తాన్ లో కూడా టెర్రరిస్ట్ లాగా తాలిబాన్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. సో ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు ఏమైందంటే, ఒక పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఏమో ఇండియా హెల్ప్ చేస్తుందని, ఈ టీపీటీ ఏదైతే ఉందో దానికేమో ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో మొన్న కూడా బలూచ్ లిబరేషన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు చాలా మంది మిలిటరీ అండ్ పోలీసులు చనిపోయారు పాకిస్తాన్ లో. అప్పుడు కూడా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఇండియా మీదనే వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చాలా సొఫిస్టికేటెడ్ వెపన్స్ అంతా వచ్చాయి, డ్రోన్స్ అంతా వచ్చాయి, వార్లో ఉపయోగించే టెక్నాలజీ అంతా వచ్చింది. ఇదంతా ఇండియానే సప్లై చేస్తుంది. వాళ్ళకి అంత ఇది లేదు, కేపబిలిటీస్ లేవు. ఇండియానే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే గాయపడిన వాళ్ళందరికీ ఇండియాలోనే వైద్యం అందుతుంది. ఇవన్నీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ ప్రధానమంత్రి కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఈ తీవ్రవాది కూడా ఆఫ్ఘన్ నుంచి వస్తూ పోతూ ఉన్నట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉంది, వాళ్లే ఇతన్ని తయారు చేసి పంపించారన్న ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంది. ఆ మధ్య కూడా ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి వీళ్ళు సివిలియన్ నివాసాల మీద కూడా పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేశారు. ఆ క్రమంలో కొంతమంది క్రికెటర్లు కూడా, ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా చనిపోయారు. అది మనం చెప్పుకున్నాం కూడా. సో ఇప్పుడు ఇది పెద్ద అటాక్ అని ఈ మధ్య కాలంలో జరిగిన వరస్ట్ అటాక్స్ లో ఇది ఒకటి అని చెప్తున్నారు పాకిస్తాన్ లో. అంటే కేంద్ర రాజధానిని పట్టుకోగలిగే రాజధానిలోనే బాంబ్ అటాక్ చేశారంటే చాలా ఇదన్నమాట. ఈ ఐసిస్ గ్రూప్ ఏమో సున్నీ గ్రూప్ అన్నమాట. సో వీళ్ళు షియాల మీద ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తుంటారు. సో అలాగే ఇప్పుడు షియా మసీదు మీద ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ మైనార్టీ మెజార్టీ గొడవలు పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే షియాలకి సున్నీలకి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇప్పుడు షియాల మీద అటాక్ చేయడం అనేది మొత్తం షియా సమాజం అంతా కూడా దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు, థ్రెట్ అని అనేది చెప్తున్నారు. అంటే బార్డర్ లో జరిగేది వేరు, రాజధానిలోకి వచ్చేయడం వేరు. సో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ బలహీనతని చాటి చెప్తుంది. అంటే ఇండియా మీద ప్రసారి పడి ఏడవడం కాదు, మీరు కంట్రోల్ మీకే ఇది లేదు, మీ ఇంటర్నల్ దీన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, మళ్ళీ మీకు కాశ్మీర్ కావాలి, ఇంకొకటి కావాలి, మళ్ళీ ఇండియాలో టెర్రరిజాన్ని ప్రోత్సహించాలి అన్న ఇది అయితే వస్తుంది. సో ఇంకా ఎంతమంది చనిపోతారు, ఎందుకంటే చాలా మంది 169 మందిలో చాలా మంది ఇంకా క్రిటికల్ గా ఉన్నారు అని చెప్తున్నారు. 70 మంది చాలా ఎక్కువ కదా, అదే పెద్ద స్థాయి అటాక్ ఇది. సో ఇది అంటే ఒక్క వ్యక్తి వెళ్ళి 70 మందిని చంపగలిగాడు అనేది. మామూలుగా అయితే బార్డర్ లో మిలిటరీ అటాక్స్ చేస్తారు కాబట్టి మిలిటెంట్స్ కూడా చనిపోతారు, అక్కడ టెర్రరిస్టులు కూడా దీంట్లో టెర్రరిస్ట్ లేదు, పైగా ఇది ప్రార్థనా స్థలము, ఇక్కడ ఏమీ మిలిటరీ లేదు. ఇది చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనాన్ని సృష్టించింది. దీని మీద నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఎలా తీసుకుంటుంది అనేది చూడాలి.